కన్ను మూసిన దాసరి జీవితానికి సంబంధించి ఇప్పుడిప్పుడే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్ళు మనకు తెలియని ఆసక్తికరమైన వాస్తవాలు బహిర్గతమవుతున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్తో ఆయనకు కొన్నాళ్ళు మాటలు లేకపోవడం. వాస్తవానికి దాసరి అంటే ఎన్టీఆర్కు ఎనలేని ప్రేమ, గౌరవం, అభిమానం. దర్శకుడిగా అతని ప్రతిభను ఎన్టీఆర్ ఎన్నోసార్లు మెచ్చుకున్నారు. దాసరిని మేధావిగా అభివర్ణించేవారు. అయితే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా వ్యవహారం ఇద్దరి మధ్య విభేదాలకు కారణమైంది. తాను సినిమా తీస్తున్నప్పుడే దాసరి పోటీగా విశ్వామిత్ర సీరియల్ తీయడం ఎన్టీఆర్కు ఆగ్రహం తెప్పించితే ఆ కోపంతోనే వారిద్దరి మధ్య చాలా కాలం మాటలు లేవు. బయట ఎక్కడైనా ఒకరినొకరు ఎదురుపడితే బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతోనే పలకరించుకునేవారు. అయితే అటు ఎన్టీఆర్కు ఇటు దాసరికి అత్యంత ఆప్తుడైన మోహన్ బాబు ఈ పరిస్థితిని చూసి బాధపడేవారు. దీంతో ఒకనాయుడు ధైర్యం చేసి ఎన్టీఆర్తో, అన్నయ్య, మీరు మా గురువు గారు అప్పుడప్పుడు కలుసుకుని మాట్లాడుకోవచ్చు కదా అని అడగ్గా వెంటనే ఓకే చెప్పిన రామారావు ఫోన్లో దాసరితో చాలాసేపు ముచ్చటించారు. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు కానీ 20 నిమిషాల తర్వాత దాసరి సరాసరి అక్కడికి వచ్చేశారు. అలా మోహన్ బాబు చొరవతో ఏకమైన ఆ ఇద్దరు అన్ని విషయాలు మర్చిపోయి సినిమాలు, రాజకీయాల గురించి మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఇక మళ్ళీ ఏనాడు వారిద్దరి మధ్య పొరపచ్చాలు రాలేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.